అందరికీ నమస్కారం. అయితే ఇక డబ్బులు అనేవైతే పడలేదని అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏవైతే యాసంగి డబ్బులు ఉన్నాయో డబ్బులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం ఈరోజైతే మనం చర్చించుకుందాం. అలాగే ఇప్పటి వరకు మీకు వానాకాలం డబ్బులు అనేవి పడనట్లయితే, అలాగే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడ్డాయని తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క డబ్బులు అనేవి మరి పడతాయా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది డబ్బులకు సంబంధించి అసలు పట్టించుకోవడం లేదన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సగం నిధులు మాత్రమే డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుంది. అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అన్న డబ్బులకు సంబంధించి ఏమైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందా, అసలు డబ్బులు అనేవి పడతాయా లేదా ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అందరికీ కూడా చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. సో 4 నుండి 10 ఎకరాల వరకు ఈ యొక్క యాసంగి పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ యాసంగి పెండింగ్ నిధులు ఇంతవరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా స్పందించడం లేదు. అటు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా మాట్లాడడం లేదన్నమాట. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇక పడబోవన్నమాట డబ్బులకు సంబంధించి. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది రైతన్నలు అయితే అందరు కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. డబ్బులకు సంబంధించి కూడా ఇంకా పడలేదు, ఎప్పుడు పడతాయి ఈ యొక్క యాసంగి పంట పెట్టుబడి సాయం అనేది ఇక ప్రభుత్వం అనేది ఇంకా మాకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అంటే అందరికీ కూడా మా చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ కూడా 1 ఎకరం నుండి 2.5 ఎకరాల వరకు అందరికీ కూడా 3.5 ఎకరాల వరకు ఈ 4 ఎకరాల వరకు కూడా డబ్బులు అనేవి అయితే పడ్డాయి కదా. మరి 4 నుండి 8, 10 ఎకరాల వరకు ఇంకా పడలేదు కదా. మరి వీరికి అందజేస్తారా అని అయితే అడుగుతున్నారు. మరి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకి ఎలాంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం లేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే. సో మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే ఇలా వచ్చేసి అయితే మనకి సెకండ్ ఛానల్ అన్నమాట. ఇది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఛానల్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో సెకండ్ ఛానల్ అనేది లింక్ ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో వచ్చేసి కూడా లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందరు కూడా ఈ యొక్క ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అందరికీ కూడా రెగ్యులర్గా ఈ యొక్క ఛానల్లో వచ్చేసి రైతు భరోసాకు సంబంధించి 12 డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే డైలీ ఒక ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకు రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఏ రోజు ఆ రోజే మనకు దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే పడలేదో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం రోజుకొక తాజా వార్తలు అయితే తెస్తూ ఉంటాం అన్నమాట. సో అందరూ కూడా ఈ యొక్క ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా ఈ యొక్క ఛానల్ అందరినీ కూడా ఈ యొక్క ఛానల్ని కూడా అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో వచ్చేసి మన యొక్క ఫస్ట్ ఛానల్ అయితే లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అందరు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.